This is Baira Sivapotraju, Spectrum IAS Academy, Director 2x1 Brodipeta Guntur. Group 2 examination ki ఎవరైతే ప్రిపేర్ అయ్యి కష్టపడి ఎగ్జామినేషన్ రాసి ఆ రిజల్ట్ కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో పేపర్స్ యొక్క అనాలిసిస్, కమ్యూనిటీ పరంగా కట్ ఆఫ్, టోటల్ గా కట్ ఆఫ్ ఎట్లా ఉంటుంది, నెగిటివ్ మార్క్స్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అటువంటి వీడియోస్ అన్ని కూడా గతంలో చేయటం జరిగింది. ఈ వీడియోలో ముఖ్యంగా కూడా జోన్ ప్రాధాన్యత మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో ఉన్నటువంటి మనకి క్యాపిటల్ బేస్ చేసుకుని సెక్రటరియట్ ప్రాధాన్యత పోస్టుల గురించి వివరించదలుచుకున్నాను. జోనల్ పరంగా మనం చూసినట్లయితే మనకి మొత్తం వచ్చేసి 4 జోన్స్ ఉన్నాయి. తర్వాత ఒకటి మల్టీ జోన్. ఈ 4 జోన్స్ మనకి జోన్ 1లో మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. జోన్ 2లో మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్టిక్. జోన్ 3లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. జోన్ 4లో మనకి అనంతపూర్, కడప, కర్నూలు, చిత్తూరు. గత ప్రభుత్వంలో వీటన్నిటిని మళ్ళీ 2 జిల్లాలుగా, 3 జిల్లాలుగా అలా చేయటం కూడా జరిగింది. మనం చూసే మొత్తం వచ్చి చాలా జిల్లాల మార్పిడి అనేది జరిగింది. ఏదేమైనప్పటికీ ఆ జిల్లాలు కూడా నేను చెప్పినటువంటి ఈ యొక్క మేజర్ వాటిలోనే ఉన్నాయి. మరి ఎగ్జిక్యూటివ్ పోస్టులు పరిశీలించినట్లయితే ఇవన్నీ కూడా దాదాపుగా కూడా మనకి జోనల్ పోస్టులు. ఒక మున్సిపల్ కమిషనర్ మాత్రమే 4 వేకెన్సీలు ఉన్నాయి. అవి మల్టీ జోన్ కింద మనకి వస్తుంది. మల్టీ జోన్ అంటే ఏ జోన్ వాళ్ళకైనా అవకాశం కల్పిస్తుంది. మిగతా వాళ్ళు ఏ జోన్లో వాళ్ళు ఆ జోన్లోనే ఆప్ట్ చేసుకోవాలి. ఒకవేళ నాన్ లోకల్ ఆప్ట్ చేసుకుంటే అక్కడ మన మార్కుల కంటే తక్కువ వచ్చి పోస్ట్ ఉంటే నాన్ లోకల్ ప్రిఫరెన్స్ ఇస్తే అక్కడ అవకాశం లేకపోతే అప్పుడు వస్తుంది తప్పితే దాదాపుగా కూడా ఏ జోన్లో వాళ్ళకి ఆ జోన్లోనే మనకి అలాట్మెంట్ జరిగిపోతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక జోన్ తీసుకుంటే ఆ జోన్లో ఉన్నటువంటి 3 జిల్లాలు, ఆ 3 జిల్లాలు ఇప్పుడు 6 జిల్లాలుగా మారినాయి. అక్కడ వాళ్ళని పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సహజంగా కూడా స్థానికంగా మన సమాజంలో గుర్తింపు పొందాలంటే మన జోన్లోనే మనం అథారిటేటివ్గా ఉద్యోగం చేసేటట్లుగా ఏ జోన్ వాళ్ళు ఆ జోన్ని ఆప్ట్ చేస్తూ ఉంటారు సహజంగా కూడా. అయితే ఏ జోన్లో ఎంత కట్ పాయింట్ ఉంటుందండి, ఇన్ని మార్కులు వచ్చినాయి, ఈ జోన్లో అవకాశం ఉంటుందా, మాది ఈ జోన్ అండి ఇన్ని మార్కులు వచ్చాయని చెప్పేసి అలాంటి కామెంట్స్ నేను గతంలో చేసినటువంటి వీడియోస్లో వస్తూ ఉన్నాయి. దీని గురించి మళ్ళీ ఒకసారి క్లియర్గా మనం జోన్ వైజ్ తీసుకొని మాట్లాడదాం. ఇప్పుడు మనకి ఈ యొక్క జోన్స్ తెలిసినప్పుడు ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్నీ కూడా మన జోన్లో మనమే ఆప్ట్ చేసుకోవాలి. మీకు ఏదన్నా మున్సిపల్ కమిషనర్ సంబంధించి అది ఎస్టీకి లేదా ఓసీకి ఎవరికి ఆ 4 పోస్టులు అలాట్ చేస్తున్నాయో వాళ్ళు మల్టీ జోన్ వాళ్ళు ఎవరైనా ఇంకేమైనా ఉంటే హోప్స్ ఉంటే చేసుకోవచ్చు. రైట్, బాగుంది. మరి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు తర్వాత ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే సెక్రటరియట్ పోస్టులకి జోనల్ పోస్టులకి ఉన్న తేడా ఏంటి? ఏ జోన్ వాళ్ళైనా సరే మనం ఏఎస్ఓ పోస్ట్ ఆప్ట్ చేసుకుంటే మనకు వచ్చిన మార్కుల ప్రకారం మనం ఎంచుకున్నటువంటి డిపార్ట్మెంట్ ప్రకారం మనకి సెక్రటరియట్లో మనకి పోస్ట్ చేస్తారు. అంటే మన జోన్లో మనం ఉండం, మన జోన్ దాటి కూడా రావాల్సి వస్తుంది ఒక్కోసారి. ఉదాహరణకి 4వ జోన్కు చెందినటువంటి వాళ్ళు ఎవరన్నా ఏఎస్ఓ సాధించినట్లయితే వాళ్ళు వచ్చి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే వెలగపూడి సెక్రటరియట్లో పనిచేయాలి. అలా చేసినందువల్ల ప్రయోజనం ఏందా అంటే ఈ జోనల్ ప్రమోషనల్ ఛానల్ కన్నా సెక్రటరియట్ ప్రమోషనల్ ఛానల్ ద్వారా మనం తొందరగా జాబ్ కెరియర్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీలో ఎవరైనా సరే సెక్రటరియట్ పోస్ట్ కూడా ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాకపోతే మనం ఫార్ అవేగా ఉండాలి మన నేటివ్ ప్లేస్కి, మన ఊరికి. ఉద్యోగం అంటే మన నేటివ్, మన ఇంటిలో, మన యొక్క గ్రామంలో ఎక్కడా పోస్ట్ చేయరు, మన మండలంలో కానీ మన టౌన్లో కానీ. సహజంగా కూడా బయటికి వెళ్ళి చేయాల్సిందే. అదే నువ్వు సెక్రటరియట్లో చేసినట్లయితే దాన్ని ఏమంటామంటే మనం హై స్థాయిలో ఉన్నటువంటి పాలసీలు తయారు చేసేటువంటి ఇన్స్టిట్యూషన్ కాబట్టి కొంత నాలెడ్జ్ కూడా బాగా పెరగడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ యొక్క సెక్రటరియట్ పోస్టులకు ఏఎస్ఓ జిఏడి, ఏఎస్ఓ ఫైనాన్స్, ఏఎస్ఓ లెజిస్లేచర్, ఏఎస్ఓ లా, ఇంకా అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి సీనియర్ ఆడిటర్స్, అకౌంటెంట్స్, ఇవన్నీ కూడా మనం సెక్రటరియట్కి ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. తర్వాత మనకి జూనియర్ అసిస్టెంట్స్ ఉన్నాయి. మొత్తం వేరియస్ డిపార్ట్మెంట్స్లో మనకి జూనియర్ అసిస్టెంట్స్ క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. మనకి ఇష్టం వచ్చినటువంటి డిపార్ట్మెంట్ని మనం ఎంపిక చేసుకోవచ్చు ప్రయారిటీలో. అది కూడా జోనల్గానే చూస్తారు. ఏ జోన్లో వాడిని ఆ జోన్లోనే పోస్ట్ చేస్తారు. కాబట్టి జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, లేకపోతే సీనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఏఎస్ఓ, ఆడిటర్స్ ఇవన్నీ మినహాయించి మిగతావన్నీ కూడా జోనల్ కింద చూస్తారు. ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా జోన్ల కిందే చూస్తారు. కాబట్టి ఏ జోన్ వాళ్ళు ఆ జోన్లో ఆప్ట్ చేసుకుంటే ఆ జోన్లో కాంపిటీషన్ మనం ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఇప్పుడు ఏ జోన్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందండి, ఏ జోన్లో కాంపిటీషన్ తక్కువ ఉంటుందండి అని చెప్పేసి కొన్ని కామెంట్స్ నాకు పెట్టారు.
ఇది పొరపాటు అండి. ఒక ఒకటో జోన్లో వెనుకబడిన ప్రాంతం కాబట్టి కాంపిటీషన్ తక్కువగా ఉంటుందని, లేకపోతే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా ఈ ప్రాంతాలని బాగా అభివృద్ధి చెందినవి కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ అనేది బాగా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే వాళ్ళ మేధోపరంగా చూసినట్లయితే, విజ్ఞాన పరంగా చూసినట్లయితే, కోచింగ్ సెంటర్స్, తర్వాత అవైలబిలిటీ ఆఫ్ లిటరేచరు, తర్వాత ఎడ్యుకేషన్ యొక్క లిటరసీ రేటు పెరిగినటువంటి నేపథ్యాన్ని మనం పరిశీలించినట్లయితే అన్ని జోన్స్లో కూడా విద్యార్థులు పోటీ పడుతూ ఉన్నారు. ముఖ్యంగా మనం పరిశీలించితే శ్రీకాకుళం, విజయనగరం ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది మంచి మంచి ఉద్యోగాలను పొందుతున్నారు. ఒకప్పుడు రాయలసీమ అనేది వెనుకబడిన ప్రాంతంగా ఉండేది. కానీ ఇవాళ మీరు చూసినట్లయితే రాయలసీమకు చెందినటువంటి కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు వాళ్ళు హైదరాబాద్లో సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకొని ఐఏఎస్, ఐపీఎస్లు గ్రూప్ 1 కూడా సాధిస్తూ ఉన్నారు. ఏదైతే మనం వెనకబడిన జోన్ అని చెప్పేసి రాయలసీమ ప్రాంతాన్ని అనుకున్నామో అది వాళ్ళ విద్యారంగంలో ముందు ఉంది. కాబట్టి మనం ఇది వెనుకబడింది, ఇది ముందుందని చెప్పేసి అనుకోవడానికి అవకాశం లేదండి. నా యొక్క అనుభవం ప్రకారం, నా యొక్క ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ఏ జోన్ వాళ్ళు ఆ జోన్లోనే ఆప్ట్ చేసుకోండి. అన్ని జోన్లు కూడా సమానమైన కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇచ్చింది అందరికీ ఒకటే పేపర్. ఇది గమనించండి మీరు. ఒక జోన్కి ఒక పేపర్, ఇంకో జోన్కి ఒక పేపర్ రాలేదు కదా. ఒకటే సిలబస్, ఒకటే పేపర్ కాబట్టి అందరూ అదే స్ఫూర్తితో, అదే ఒక లక్ష్యంతో కష్టపడి రాశారు కాబట్టి అందరికీ సమానమే అక్కడ. కాబట్టి ఎవరికి మేధోపరమైనటువంటి ఇంటెలెక్చువాలిటీ ఎక్కువ ఉందో, ఆ 2.5 గంటలో వాళ్ళ మైండ్ ఎలా పనిచేసిందో దాన్ని బట్టి మనకు డిసైడ్ అవుతుంది. ఇప్పుడు చాలామంది చాలా వీడియోస్ చూస్తున్నాం, ఇంత కట్ మార్క్ ఉంటుంది, అంత కట్ మార్క్ ఉంటుంది, అది కట్ మార్క్ అండి, ఇది కట్ మార్క్ అండి, ఇక్కడ ఉంటుందని చెప్పి కొంతమంది టాప్లో చెప్పారు ప్రారంభంలో. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చేసి 140 దగ్గరకు వచ్చేసారు, 140 దగ్గరకు వచ్చారు, 235, 250s, 270s కూడా చెప్పారు కొంతమంది. ఎలా ఉంది అవకాశం? ఎక్కడ ఉంది రావడానికి చెప్పండి నాకు. లేదు, అవకాశం లేదు ఆ పేపర్ చూసినట్లయితే. మళ్ళీ అన్నీ ఇప్పుడు కొన్ని రోజులు గడిచిన తర్వాత పునఃపరిశీలించుకొని మళ్ళీ ఎవరైతే ఏం చెప్పారో అదే నిపుణులు మళ్ళీ 140కి ల్యాండ్ అయ్యారు. నేను ప్రారంభంలో చెప్పాను 200 పైన చాలా తక్కువ మంది ఉంటారు. మరి గత నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే 450 మార్కులకి ఇంతకు ముందు 320, 330 వచ్చిన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. మరి అది కిందకు వచ్చేసింది కదా. అట్లానే ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు కూడా మళ్ళీ ఏం చెప్తున్నా అంటే 200 లోపల నుంచే నడుస్తుంది. ఎక్కువగా మనకి దాదాపుగా 170, 140 మధ్య ఎక్కువగా ఉంటుంది. నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం, నేను తీసుకున్నటువంటి ఒపీనియన్స్ ప్రకారం, పేపర్ను పరిశీలించి చెప్పినటువంటి కట్ ఆఫ్ అండి. కాబట్టి మీరు జోన్ల పరంగా ఏమీ మీరు బాధపడవద్దు. ఏ జోన్ వాళ్ళు ఆ జోన్లో ఆప్ చేసుకోండి. మీ యొక్క కష్టపడినటువంటి తత్వం, ఇండస్ట్రియస్ హార్డ్ వర్క్ మీకు ఉద్యోగాన్ని తీసుకొస్తుంది. మరొక వీడియోలో కమ్యూనిటీ పరంగా ఎలా ఉండొచ్చు అనే దాని మీద ఇంకొక వీడియో నేను మళ్ళీ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బీ పాజిటివ్. ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే బేసిక్స్, కంటెంట్, ఎనాలిసిస్ ఇవన్నీ కూడా నేర్చుకొని క్రియేటివిటీగా ఎగ్జామ్ పేపర్ క్రియేటివిటీగా ఉంది. క్రియేటివిటీగా ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ దాదాపుగా కూడా ఉద్యోగాలు వస్తాయండి. I wish you all the best. Thank you very much.